అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ ఏరియా ఏంటంటే ఇది మాది కాదు, ఉజబా వేరే వాళ్ళది అనమాట. అంటే పొద్దున్న ఎప్పుడో 5 గంటలకు బయలుదేరాం. 2 ఒంట్లని తీసుకొచ్చాము ఇక్కడ. ఆ 2 ఒంట్లని ఎందుకు తీసుకొచ్చామంటే ఈ 2 ఉన్నాయి కదా వెనకాల కనపడుతున్నాయి కదా, ఈ రెండు తీసుకొచ్చాము. ఇంచుమించు ఒక చాలా దూరం అనమాట, చెప్పలేము. ఇంకా రోజు అది అనుకుంటారు. ఆ రెండిటిని ఒక పోతు దగ్గర తీసుకొచ్చాం. ఇక్కడ పోతు వెరైటీ ఉంటుందంట. ఈ పోతు గాలిహేతం దాని దగ్గర తీసుకొచ్చామన్నమాట. మేము వచ్చినప్పటికి వాళ్ళవి చేయించారు. అలాగే అయిపోయిన తర్వాత ఒక గంట ఆగిన తర్వాత మీరు చేయించుకోండి అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒకటి అయ్యింది, ఇంకా ఇంకోటి బాకీ ఉందన్నమాట. అది మళ్ళీ ఇంకొక గంట తర్వాత. మేము పొద్దున 5 గంటల బయలుదేరాము. ఇక్కడికి వచ్చినప్పుడు కరెక్ట్గా 8 అయింది. ఒక గంట ఆగి ఇచ్చేసాము. చేయించిన తర్వాత ఇప్పుడు 9 గంటలకి చేయించాము. ఇంకొక గంట ఆగి అప్పుడు బయలుదేరుతాం అన్నమాట. ఇది వేరే వాళ్ళు. ఇక్కడ చాలా దూరం, అంటే 3 గంటల ప్రయాణం అనమాట. అంటే స్లోగా వస్తాం కదా, ఒంట్లు నడిచి రావాలి, అందుకని స్లోగా వచ్చాం. వాళ్ళ పిల్లలు ఇదో పోతు ఉంది ఇక్కడ, ఇయో 3 పోతులు, అదొకటి 4, మొత్తం వీళ్ళకి 5 పోతులు ఉన్నాయి. ఇక్కడ వంట అతను అనమాట. ఇక్కడ వంట చేస్తాడు ఇతను. ఎల్లసుబాయ్ ఇలా ఉందన్నమాట. ఇక్కడికి సముద్రం దగ్గర, అదిగో సముద్రం కాదు, అదే సముద్రం పాయ గోదావరి. ఏంటో నానబెడుతున్నాడు. ఏంటో ये क्या भाई? क्या है नहीं देख रहे कंधा में? तो क्या करता है? ये बाइक को देना की दी। हाँ, हम लोग ऐसा नहीं करता है। ये लोग चुका देता है। हाँ, चुका ये नहीं देते है। नहीं देता है। नहीं देते है। कंजूस है, क्यों नहीं देता है मालूम नहीं है। तो उस दिन 2 बकरी लेके बकरी के लिए दिया ये बस, वोट को नहीं देते हैं। हम लोग बाइक को देने के लिए। हाँ, గోధుమలు ఆటకా ఏమయ్యా, గోధుమలు అనమాట. నానబెట్టారు. అవి పోతులు కడతారంట. మా ఊళ్ళో అలాంటివి ఎట్టలేదు మరి. ఇదే ఫస్ట్ టైం చూసాను నేను. 5 పోతులకి 5 మూటలు కట్టి నానబెట్టుకున్నారు. ఇది ఇలా వంటగదిలోకి వెళ్తున్నాను. ఇలా వంటగది బాగుంది. ఈ పొయ్యి చూసారా, పొయ్యి ఎంత స్టాండర్డ్గా ఉందని, గట్టిగాని. మా అనుకో ఇలా అంటే ఇలా వంగిపోతాయి. ఈ బలంగా ఉన్న, దృఢంగా ఉందన్నమాట. పొయ్యి పెద్దది, స్పీడ్గా అయిపోద్దాం అంట మనోడికి. అతను బంగాళీ అతను. ఇదేమో మేక నుండి పొయ్యి పెద్దదే. వంటగది చిన్నగా ఉంది. రూమ్ చూద్దాం ఒకసారి. రూము మొత్తం 5గురు ఉన్నారనమాట. 5గురు కాదు, 4. 3 పాకిస్తాన్ వాళ్ళు, బంగాళీ అతను. ఇది వీళ్ళ రూములు. ఇవి చూసారా, వీళ్ళకి పెద్ద కూలర్ కూడా ఉంది. ఇది పెద్ద కూలర్, మంచి కూలింగ్ ఇచ్చేద్ది అనమాట వీళ్ళకి. రూమ్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందను. మాది ఎంత అలా ఉంటుంది చూసారా, ఎంత దరిద్రంగా. వీళ్ళది ఎంత ఉంది. మా పని దొంగ ఈడుగో, మా పని దొంగ ఈడు నేను వచ్చాం పొద్దున్న. ఫ్రిడ్జ్ ఉంది వీళ్ళ రూమ్లోను. మాకుంటాయి కానీ ఫ్రిడ్జ్ కిచెన్లో ఉంటాయి. రూమ్ కూడా చాలా నీట్గా చక్కగా ఉంది. కానీ ఏంటంటే ఇలా కూలర్ ఉంది కాబట్టి నీట్గా చల్లగా ఉంటుంది. తాగి పైన అలసిపోయావు కదా, తాగి. జాగా పడి బయలుదేరామండి. అంటే పొద్దున్న వచ్చిన రూట్ కాదు. పొద్దున్న ఎక్కడో ఇసుకలోంచి అలా అట్టపట్టాలు తీసుకెళ్ళాడు. ఉదికినేమో కారు కూడా దిగిపోయింది. నేను ఆ కరెంటు వైర్లను పట్టుకుని చూసుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు నేను చెప్పాను అన్నమాట వీడికి, నేను ఇలా కరెంటు వైర్లు పట్టుకుని వెళ్ళిపోగలము, ఇలా లయ్యిని డైరెక్ట్ అంటే సర్లే నడవడం కాదు, పట్టుకుని ఇంకా సాగ తీసుకుంటా పోతున్నాం. ఇంకా వీడి ఫోన్ మాట్లాడితే పెద్ద సౌండ్ అండి బాబా. حوف يلا تعدت يا لا كويس والله الحمد لله. ناس من العتاد ما تقدر علون جوبته والله వచ్చాము. ఆకలేస్తున్నాను. ఎట్టు వచ్చాను.
వచ్చాము కరెక్ట్గా తక్కువ 1 గంట అయింది. ఇంకో విషయం ఏంటంటే 2 గంటల రట్టింది అట్టడం. ఓకే మాకు ఎవరో మనిషి వస్తాడని కదా వచ్చాడు కుర్రోడు అనమాట. కుర్రోడు పెళ్ళి అవ్వలేదు, 16 సంవత్సరాలంట. కానీ ఏంటంటే ఏం తెలియట్లేదు పాపం, చిన్న కుర్రోడు కదా ఏం తెలుస్తుంది. ఒంట్ల కాడకు వచ్చాడు. మా పని బద్దకం కూడా అయితే మా పని తినేస్తున్నాడు అనమాట. పని మామూలుగా కాదు, చాలా దారుణంగా ఆడిని ఏడిపించేస్తున్నాడు. మమ్మల్ని ఏడిపిందామని ట్రై చేస్తాడు కానీ మేము దొరకం కదా ఆడికి, అంచనా దొరకం మేము. అదండి. ఇంకోటి ఏంటంటే మా తిరంతో కూడా ఏం చేశాడంటే పొద్దున్న 2 ఒంట్లను తోలుకెళ్ళాం కదా, అవి ఏం చేశాడంటే ఒక ఒంటిని మార్చేసాడు. అంటే మా కపిలు ఒక ఒంటిని తీసుకెళ్ళమని చెప్తే ఇంకో ఒంటిని తీసుకొచ్చేసాడు. దానికోసం తిట్టాడు బాబా అన్నే. ఆయన తిడితే నాకు నవ్వు వచ్చింది, మరి మామూలుగా కాదనమాట. ఎందుకంటే ఎదవేగష్టాలు చేస్తుంటాడు ఆడు, బాగా అడ్డాయనమాట. అన్నీ నాకే తెలిసి అంటాడు, నేనే చెందాలి, నేనే చెయ్యాలి, నేనే ముదిరిని అనుకుంటాడు. సో అదా వీడియో గుల్ హాయ్ సదిక్ మలాన్ షూ బజే ఓకే అంటే అదనమాట. కొత్తోడు 4 రోజులు అయింది వచ్చి పాపం. 4 రోజుల నుంచి ఒంట్లో పోవట్లేదు అంటున్నాడు. నడుంపోటు అంటున్నాడు, కడుపులో నిప్పు అంటున్నాడు. కొంచెం ఇబ్బంది పడుతున్నాడు కొత్తగానే. అల్లి పెంచకూడదు కదా మనం, అందులోకి మనకు అసలు జాలి ఎక్కువ. వేరే అంటే మన మీద అంటే వీళ్ళకి జాలి ఉండదు కానీ మనం జాలి పడతాం ఎల్లరూ హక్కి. ఆకలి ఏందండి మరి, అన్నం తిని మిగతా విషయాలు ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం. మరి ఆకలి వేస్తుంది, వెళ్ళి అన్నం తింటాము. ఇవాళ మా పేదగాడు వండేసాడు వంట. ఏం వండేసాడు చూడాలి. చికెన్ వండాడు అన్నాడు, కోడి మాసం. అబ్బాబా పెట్టేస్తున్నాడు అక్కడ, అన్నం పెట్టేసాడు. అబ్బాబాబా వంకాయ, కోడి మాసం, క్యారెట్, బంగాళదుంప, సలసాల ఎలా రక్కిపోదు. కూర ఐటమ్ అనేది సట్టిగా అడుగుతున్నాడు వీడు. ఎప్పుడు ముద్దెడతాడు తిందామన్నాడు. పేనమేమో పైకి నెత్తి మీదకి వచ్చేసింది. ఫీల్ అబన్ ఫీ అల్లా మాఫీ అలాస్ برو هوا ما يجي كامل واحد شهر ما يجي واحد شهر بعد يجي انت ما يكبرني انا مريض مسيل مستشفى كلمته بنته قال ليمون ازرق ليمون اسود ليمون شراب اسود ليمون اسود سوي مويه قول شراب وقول كده وما بروس ما يصير ما يصير له ما في فلوس فلوس قاعد جمع داخل ما يطلع برا ما يصير له ఓకే ఫోన్ చేసి కొంచెం 3 రోజుల నుంచి అలసట ఎక్కువైపోతుందని ఇలా పడుకోరాను. కుడికట్టేసి సడన్గా లేచాను అనమాట. లేచినట్టుకి అన్నీ నీళ్ళు అయిపోయినాయి, నీళ్ళు కంపుతున్నాను. ట్యాంకర్తో నీళ్ళకి వెళ్ళాడు. కానీ మా సుధానోడు చేసిన పనికి మళ్ళీ వెళ్ళాలి. ఆడు ఫోటో తీసి అమ్ముతాడంట. ఎప్పుడునా ఫోటో ఏమో తీసి అమ్మలేదంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అవి పర్ఫార్మెన్స్ చేసినప్పుడు వీడియో తీసి పంపించాలి. అప్పుడు కనిపెట్టాడు అనమాట. కనిపెట్టి అరే బాబా ఇది కాదురా ఒంటె, ఈ ఒంటిని తెచ్చారేంటి, వేరే ఒంటిని తెమ్మన్నాను కదా పనికి మాలోడా, నిద్రమోహమాడా, కుక్క అని నానా బుద్ధులు తిట్టాడండి అండి. నేను పొద్దున్న నన్ను ఫోటో తీసంపు అసలు ఏమంటాడని నన్ను వెళ్తున్నాడు. అంతే నాకు చెప్పండి, నాకు తెలుసు, ఇవన్నీ తెలిసి నాకు, నేను పుట్టుపూర్వకం నుంచి ఇక్కడ పాతికిపోయాను నేను అన్నాడు. ముందు 2 సంవత్సరాలు ఎంత చేశాడంట ముందు. మరి నేను రాకముందు తౌలేరు ఏదో గొడవ వచ్చి మళ్ళీ వచ్చాడు ఇక్కడికి. మళ్ళీ వచ్చి నాకన్నా వెనకాల వచ్చాడు. వచ్చే దగ్గరగా 9 నెలలు 8 నెలలు అవుతున్నాడు వచ్చి. నాకు పుట్టుపూర్వకం అంతా తెలుసు, నీకేం తెలుసు అని నన్ను ఎగతాలు చేసేడిపోద్దు. ఏ ఒంటి ఎలాంటిదో నాకు తెలుసు,
ఏ పిల్ల దేందో నాకు తెలుసు, ఏ తల్లి దేందో నాకు తెలుసు, దేని రక్తం ఏదో నాకు తెలుసు అన్నాడు. సర్లే ఇలాగ అన్నావు కదా, సర్లే ఇంకా నేనేం మాట్లాడలేదు, అన్నీ తెలుసు కాబట్టి అనుకుని నేను వెళ్ళిపోయాను. అక్కడ ఆడి తిడుతుంటే అప్పుడు నేను తగులుకున్నాను వచ్చి దారిలో అనమాట. నేను తింగరున్నాయని చెప్పలేదురా నాయన నీకా, మరి నీ పుట్టుపూర్వకం అంతా తెలిసి ఇట్లా తాత ముత్తాతలు తెలిసి అన్నావు కదా అని మామూలుగా ఎట్టుకు రాలేదంటే ఖండించినట్టుకి. ఆడి దరిద్రం వల్ల మళ్ళీ రేపు వెళ్ళాలి. ఓకేండి, మరి ఇంతవరకు పెద్ద ఇది లెంత్ అయిపోయినట్టు ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, ఎక్కడి నుంచి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు తిరగలేదు ఆలోచిస్తున్నాను. కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఓకే అండి, మరి బాయ్ బాయ్, జై హింద్.